కడప జిల్లా బద్వేలు మండల పరిధిలోని నక్కలగండి సమీపంలో ఉన్న శ్రీ 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 దప్పిలేశ్వర అమ్మవారి సన్నిధిలో ఉగాదిని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాయాకర్పూరం సమర్పించి విచ్చేసిన భక్తాదులకు మంగళహారతిని అందించడం జరిగింది. అమ్మవారి సన్నిధిలో పురోహితుల ఆధ్వర్యంలో ఉగాదిని పురస్కరించుకొని విశ్లేష పూజలతో పాటు యజ్ఞ హోమాలు నిర్వహించి విచ్చేసిన భక్తులతో పాటు ఆలయ నిర్వాహకులు శ్రీ సాయి వసుధ ట్రస్ట్ చైర్మన్ చౌదరి వెంకట సుబ్బారెడ్డితో పాటు పలువురు యజ్ఞ హోమాలను నిర్వహించారు. పంచామృత అభిషేకంతో ప్రత్యేక అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉగాది పురస్కారాన్ని పురస్కరించుకుంటూ బద్వే మండలంలోని నక్కలగండి సమీపంలో ఉన్న దప్పిలేశ్వరంగా పేరు పొందిన దప్పిలేశ్వరి మాత దేవస్థానం నందు ఈరోజు వైభవంగా మరి సంవత్సరాది పండగ అంటే సంవత్సరం ఆదిలో ప్రారంభమైన పండగ. దీంతోనే ఈ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. దాదాపు 21 సంవత్సరాల నుంచి దేవి తీర్మానంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఈరోజు కూడా అదేవిధంగా మరి ఇక్కడ బ్రహ్మాండంగా అమ్మవారి పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు అన్ని పూర్తి చేశారు. రామ్ సుబ్బారావు గారు స్వామి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేయాలని సంకల్పించిన ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చౌదరి సుబ్బారెడ్డి గారు మరి ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో దంపత సమేతంగా మన ఏఎస్ఐ నాయక్ గారు, పార్వతి మేడం గారు ఇద్దరు వచ్చి ఇక్కడ హోమం చేసి ఆమె యొక్క కటాక్షానికి వాళ్ళు ముగ్గులైనారు. కాబట్టి వాళ్లకు పుణ్య దంపతులుగా వాళ్ళు ఈరోజు మంచి పుణ్యం చేసుకొని హోమం చేశారు. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో అమ్మవారి ఆశీస్సులు వాళ్ళు పూర్తిగా మెండుగా ఉండాలని ఆశిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతలో మనిషి అయినా ఎంత పలగడైనా కామక్రోధ మోహాలన్నీ వదిలేసేసి అమ్మవారికి దాసోహుడు కావాల్సిందే. కాబట్టి నేను అంతటోడి ఇంతటోడి అన్నాడు కూడా ఇక్కడికి వచ్చి తలగా వచ్చి దండం పెట్టాల్సిందే. మరి ఆమెను కోరిన వాళ్ళందరికీ కోరికలను తీరుస్తూ ఉండే బాధ్యత ఆమెది. ఆమెను బాగా